చెప్పి ఒక టీమ్ అయితే రెస్క్యూ టీమ్ అయితే ఉందండి. యాంటీ చెప్పి ఒక టీమ్ అయితే రెస్క్యూ టీమ్ అయితే ఉందండి. యాంటీ అదేవిధంగా ముఖ్యంగా మా చొప్పదండి రవిశంకర్ అన్న కాన్స్టిట్యున్సీ మండలైనటువంటి కొడిమ్యాల మండలం ఆ ప్రాంతాలలో మరి పెద్ద పులి సంచారం చేస్తున్నట్టు, అదేవిధంగా ఒక మరి పశువును పూర్తిగా తిని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హంటింగ్ చేయడం చూసి మనసు కలిసివేసి మరి ప్రజలకు ఇబ్బంది జరగొద్దని చెప్పేసి కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటే వారు లీవ్లో ఉండడం, మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరి కొడిమ్యాల్ అదేవిధంగా కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కలిసి అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా రవిశంకర్ అన్న తాపత్రయం ప్రజలకు ఇబ్బంది కావద్దు. ఇవాళ అంటే ఒక పశువుకు ఒక్కసారి తిన్నది మళ్ళీ రెండోసారి వచ్చి హంటింగ్ చేసింది అని అంటే ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు దీని పట్ల, ప్రజల పట్ల. ఎందుకంటే మన దగ్గర పెద్ద ఫారెస్ట్ అంటూ ఏం లేదు. ఫారెస్ట్ పక్కకే వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయ భూముల పక్కకే దాదాపు ఇండ్లు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మరి పంట పొలాల దగ్గరికి రైతులు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మరి ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి దీన్ని బాధ్యత వహించి అధికారులు మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా వారికి విజ్ఞాపన చేయడం జరిగింది. మరి అన్న కూడా దాని గురించి నిజంగా కూడా సీరియస్గా మార్నింగే మనం అందరం కలిసి వెళ్ళి ఇవ్వాలి, మన యొక్క ప్రజలను మనం కాపాడుకోవాలి, పొలాల దగ్గర కరెంటు పెట్టుకోవడానికి వెళ్తారమ్మా అని చెప్పేసి మరి ఇంత వర్షం ఉన్నా కూడా ఈ ఈ యొక్క వాతావరణ పరిస్థితులను లెక్క చేయకుండా కూడా మనం అందరం కలిసి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ రవిశంకర్ అన్న కూడా వారితో కలిసి వినతి పత్రం అందజేయడం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో గత 4-5 రోజుల నుంచి పులి సంచరించడమే కాకుండా ఆ ప్రాంతంలో మరి పశువులను దాడి చేసి తినడం, ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆందోళన చెందడం వాళ్ళు పత్రికలలో టీవీలలో చూసి ఈరోజు జగిత్యాల కలెక్టర్ ఆఫీసుకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారు అదేవిధంగా ముఖ్య నేతలతో కలిసి దాన్ని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, దాన్ని పట్టుకొని పశువులను అదేవిధంగా మనుషుల ప్రాణాలను కాపాడాలని మరి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో గత 4-5 మాసాలుగా ఇదే చొప్పదండి నియోజకవర్గం వెదురుగట్ట కొలిమికుంట నుంచి మొదలు పెడితే మరి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, భువనగిరి, నిజామాబాద్ వరకు మరి ఈ పులి రెగ్యులర్గా సంచరించడంతో పాటుగా పశువుల మీద దాడి చేసి మరి పశువుల ప్రాణాలను హరించడం, అంతేకాకుండా మరి ముఖ్యంగా కొండాపురం, మొట్టమొదటిగా ఈ కొడిమ్యాల మండలంలో కొండాపురంలో గతంలో ఒక పశువుని మరి దాడి చేసి తినడం జరిగింది. అదేవిధంగా నూకలమర్రిలో కూడా ఇదే పరిస్థితి జరిగింది, రుద్రాంగిలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాణాలు సైతం, పశువుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు కూడా లెక్క లేనటువంటి విధంగా తయారైంది ప్రభుత్వం. అధికారులు తూతూ మంత్రంగా మరి వాళ్ళ యొక్క పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అధికారులు మరి అక్కడ ఆల్రెడీ పశువును తిన్నది మళ్ళీ తిరిగి వస్తుందని సీసీ కెమెరా పెట్టింది. ఈ సీసీ కెమెరా పెట్టి మళ్ళీ పశువు నిజంగానే ఇదే గంగారాం తండకు రావడం, మళ్ళీ ఆ పశువును తినడం అనేటువంటిది జరిగింది. సీసీ కెమెరాలో బంధించారు. ఇది బాగానే ఉంది. కానీ మరి ఇదే పశువును రెండవసారి దాడి చేసి తింటున్నటువంటి సందర్భంలో మరి బోను వేసి ఇదే అటవీ శాఖకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంని తీసుకొచ్చి దాన్ని పట్టుకొని మరి అదే అడవిలో వదిలేస్తే ఈ సమస్య ఉండదు, పరిష్కారం ఏర్పడుతుంది. అలా పరిష్కారం ఏర్పడకుండా తూతూ మంత్రంగా నామమాత్రమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో కూడా మరి పశువుల ప్రాణాలతో పాటుగా మనుషుల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది. కనుక మరి ఇవాళ వెంటనే దీన్ని సీఎం గారు ఇవాళ శాసనసభ కూడా జరుగుతూ ఉంది, స్పందించాలి.
వెంటనే ఆ పులి బారి నుంచి పశువులను మనుషులను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి.